మీడియా మిత్రులకు అదేవిధంగా 50 మంది తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఈ ముఖ్యమైనటువంటి ఒక అంశం మీద ఈ 5 గంటల సమయంలో ఈ పత్రికా సమావేశాన్ని పెట్టడం అయింది. మీడియా మిత్రులకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తే మన్నించగలరని చెప్పని కోరుకుంటూ, ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను చాలా సందర్భాల్లో ఈ మాట చెప్తుంటాను. ఖాయా పియా కుచ్ నహీ పోడా చేయానా అని చెప్పని ఒక సామెత ఉంటుంది. ఆ సామెతను పూర్తిగా తనకు తాను అన్వయించుకుంటా మెట్రో రైల్ కట్టినోడు కాదు, మెట్రో రైలుకు ₹1 ఏ రకమైన సహాయం చేసినోడు కాదు రేవంత్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం. కానీ నిమ్మలంగా నడుస్తున్నటువంటి ఒక మెట్రో రైల్ ప్రాజెక్టు, అది కూడా పీపీపీ మోడల్లో ఎల్ఎన్టీ నడుపుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను తన చిల్లర రాజకీయాల కోసం, స్వార్థ లాభాపేక్ష కోసం ఎట్లా ఆగం చేసిండు, ఆగం చేస్తే వచ్చే పర్యవసానం ఏంటి, కుక్కలు జింపిన విస్తర ఎట్లా అవుతుంది అనటానికి నిదర్శనం ఇవాళ మెట్రో రైల్. మేడిగడ్డ 2 పియర్స్ కూలిపోయినప్పుడు మీ ఖర్చుతోటే రిపేర్ చేయాలని వాళ్ళను బ్లాక్మెయిల్ చేసిన ఒకటి ఉదంతం. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెట్రో రైల్ బికాజ్ ఆఫ్ మహాలక్ష్మి పథకం కొంత ట్రాన్స్పోర్ట్లో మహిళలు రాలేదన్న పాపానికి CFOను జైల్లో పెట్టి బెదిరిస్తా అన్నటువంటి ఒక ఉదంతం. తర్వాత ఫేజ్ 2 మేమే కట్టుకుంటాం కానీ మెయింటెనెన్స్ మాత్రం నువ్వే చేయాలా అని చెప్పని ఆర్మ్ ట్విస్ట్ చేసిన ప్రయత్నం. మొత్తం మీద ఎల్ఎన్టీని ఎదరగొట్టిండు, బెదరగొట్టిండు, ఏం మందు చేపెట్టిండో, ఏం మాయ చేసిండో మొత్తాన్ని దాన్ని టేక్ ఓవర్ చేసిండు. ఎంత మూర్ఖత్వం అంటే, నేను ఏదో రాజకీయ కక్షతోటో లేకపోతే ఒక ప్రతిపక్ష పార్టీ కాబట్టి మేము ఈ రకంగా మాట్లాడాలని కాదు. తెలంగాణ ప్రజల సొమ్మును పాలకుడు అనేటువంటి వాడు ఎవడైనా సరే తోటమాలి లెక్క ఒక బాధ్యతతోటి ఆ సొమ్మును ఖర్చు పెట్టాలి. యు ఆర్ ఏ టెంపరరీ కస్టోడియన్ ఇన్ దట్ చైర్, దట్స్ ఆల్. యు ఆర్ నాట్ ఏ ఓనర్ ఆఫ్ ద స్టేట్, యు ఆర్ ఏ కస్టోడియన్, టెంపరరీ కస్టోడియన్. ప్రజల సొమ్మును వినియోగించేటప్పుడు, ప్రజల సొమ్ముతోటి పాలసీలు విధి విధానాలు పట్టుకొచ్చేటప్పుడు ఉండవలసిన కనీస బాధ్యత రేవంత్ రెడ్డి గారికి లేకుండా పోవడంతో, ఒక ప్రజాస్వామిక స్ఫూర్తి లేకపోవడంతో, ఒక ఫ్యూడల్ మనస్తత్వంతో వ్యవహరిస్తే ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి ఒక పర్యవసానం మెట్రో రైల్ అతలాకుతలం. రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇవాళ IRFC ఒప్పందం రద్దయిపోయింది, జపాన్ సంస్థ అదృశ్యమైపోయింది, IDBIకి ఇచ్చిన అని చెప్పబడుతున్న ₹174 కోట్ల ఏమైనాయో సమాధానం చెప్పలేదు. 84.32 కోట్ల ఏదైతే IRFC కట్టిండో అవి వాపస్ తెస్తాడా తేడా చెప్పట్లేడు. 1460 కోట్ల రూపాయల, 61 కోట్ల రూపాయల పబ్లిక్ మనీ ఇవాళ ఎస్క్రో అకౌంట్లో ఇట్ ఈస్ స్టిల్ లయింగ్ ఇన్ విత్ LMT. LNT వాళ్ళ రోజుకు 2.5 కోట్ల రూపాయల మిత్తి ఏదైతే LNT కట్టాలో అది రాష్ట్ర ప్రభుత్వం కడుతున్నట్టుగా భావించాలా, అది ప్రజలపైన భారం. ఫేజ్ 2 ఆమోదం లేదు. విమానాశ్రయం వరకున్న KTR గారు, KCR గారు వేసిన ఫౌండేషన్ రద్దు చేసిండ్రు. రెడ్ వచ్చి ఆట మొదలయ్యానో సామెత ఉంటుంది. ఇవాళ రెడ్ వచ్చిండు ఆట మొదలయ్యా అన్నట్టుగా మళ్ళా స్క్వేర్ 1కు తీసుకొచ్చి మళ్ళీ ఇవాళ SBI క్యాప్స్తో నేను ఎవాల్యుయేషన్ చేయిస్తా అని చెప్పిండు. ఇంతకంటే తుగ్లక్ ప్రాసెస్ ఏడ చూడరు మీరు. ఇట్స్ ఎ సైన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్కాంపిటెన్స్, అడ్మినిస్ట్రేటివ్ అరగెన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్కోహరెన్స్. అడ్మినిస్ట్రేటివ్ ఇన్కాంపిటెన్స్, అడ్మినిస్ట్రేటివ్ అరగెన్స్, అడ్మినిస్ట్రేటివ్ ఇన్కోహరెన్స్ మొత్తం తలా తోకాలని తుగ్లక్గాళ్ళు మాత్రమే ఈ మొత్తం మెట్రో రైల్ వ్యవహారంలో ఎట్లా వ్యవహరిస్తారో అట్లా వ్యవహరించింది రేవంత్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారిని నిందించిండు. KTR గారు, కిషన్ రెడ్డి గారు ఇద్దరు కలిసే మెట్రో రైలును లోన్ రాకుండా అడ్డుకున్నారు అని చెప్పిండ్రు.
అదే కిషన్ రెడ్డి గారిని లోబరుచుకునరా, కాళ్ళు మొక్కినరా, ఏళ్ళు మొక్కినరా, మొత్తానికి ఆయనను పక్కన కూర్చోబెట్టుకొని అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీని కలిసి మాట్లాడినట్టు మాట్లాడిన తర్వాత ఈ ఎస్బీఐ క్యాప్ వ్యవహారం అనేది ముందుకు వచ్చింది. ఆ మీటింగ్ జరగనంత వరకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి ఇప్పుడు నేను అడగబోయే ప్రతి ప్రశ్నకు కూడా. కానీ ఆ మీటింగ్ జరిగిన ధర్మిలా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నటువంటి ఒక కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఇవాళ నేను అడగబోతున్నట్టు ప్రశ్నలకు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, కలెక్టివ్ అకౌంటబిలిటీ, కలెక్టివ్ ఆన్సరబిలిటీ ఉన్నది. ఇది సమాధానం చెప్పాలా అని చెప్పని నేను వారికి డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను అడగబోయే ప్రశ్నలు హేతుబద్ధమైనటువంటివి, బాగా యోచించిన తర్వాత మాత్రమే ఈ ప్రశ్నలు నేను అడుగుతా ఉన్నాను. ప్రశ్న నెంబర్ 1, రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు ఇద్దరు కూడా లోతుగా ఆలోచించి దీనికి సమాధానం చెప్పాలా. ఒకవేళ కిషన్ రెడ్డి గారి దగ్గర సమాధానం లేకపోతే రేవంత్ రెడ్డిని ఒప్పించైనా ఈ సమాధానాలు చెప్పియాలి. ఎందుకంటే బోత్ ఆఫ్ యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఆన్సరింగ్ టు ద క్వశ్చన్స్ ఆఫ్ పీపుల్. ఇవి ప్రజల పక్షాన, ఏదో పార్టీగా కాదు, ప్రజల పక్షాన ఒక ప్రధాన ప్రతిపక్షంగా మేము లేవనెత్తుతున్నట్టు ఒక ప్రశ్న. హేతుబద్ధత లేకపోతే మీడియా వాళ్ళు కనుక ఒకవేళ మా ప్రశ్నలు తప్పు అంటే మేము సమాధానం చెప్పకండి. కానీ మేము అడిగే ప్రశ్నలో ఉన్నటువంటి ఒక లోతైన విశ్లేషణ, ప్రజల యొక్క దృక్కోణం లేకపోతే ఉన్నది కాబట్టి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ప్రశ్న నెంబర్ 1, అసలు ఐఆర్ఎఫ్సి ఒప్పందం ఎందుకు విఫలమైంది? దానికి ప్రధానమైనటువంటి ఒక సంకటం ఏం చెప్పినారు? కిషన్ రెడ్డి గారికి రాసిన లేఖ ద్వారా మాత్రమే తెలిసింది. అది కూడా రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారికి రాసిన లేఖ ద్వారా మనకు తెలిసింది ఏంటి అంటే, మెట్రో ఆదాయం, మొట్టమొదలుగా వచ్చే మెట్రో ఆదాయం అంతా కూడా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ నిర్వహణ కోసం మాత్రమే వాడాలా, తర్వాతే అప్పు చెల్లించాలా అని చెప్పని మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు చెప్పినారు. కాబట్టి రేవంత్ రెడ్డి ఏమో మోకాలు అడ్డం పెట్టినట్టుగా పెట్టి, మేము నిర్వహణ అనేది పక్కన పెడతాము, లోన్ మాత్రం మేము ముందు రీపే చేస్తాము అని చెప్పని ఇద్దరి మధ్యన పేచీ వచ్చింది. కాబట్టి ఆ లోన్ అమౌంట్ ఏదైతే ఐఆర్ఎఫ్సికి ట్రాన్స్ఫర్ అయిందో అది కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్ ఎవడో అడ్డుపడ్డారు, కేంద్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారిని మీడియేట్ చేయమని చెప్పని కోరినరు. నేనేమడుగుతున్నానంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారిని, ఈ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు ఏదైతే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్సే ప్రియారిటీ ఇవ్వాలా, లోన్ రీపేర్మెంట్ ప్రియారిటీ ఇవ్వద్దని చెప్పిండ్రు అని చెప్పని నువ్వు రాసిన లేఖలు చెప్పినావు కదా, ఇవన్నీ క్లారిఫై చేసుకోకుండా నేను ఐఆర్ఎఫ్సికి సంతకం పెట్టావా? ఐఆర్ఎఫ్సితో చేసుకున్న ఒప్పందంలో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు లేవనెత్తినటువంటి ఈ ఆపరేషన్ మెయింటెనెన్స్ తర్వాతనే లోన్ రీపేమెంట్ చేయాలన్నటువంటి ఒక చిక్కుముడి ఏదైతుందో అది తెలిసే సంతకం పెట్టినవా, లేదు దానికి కావాలని దాచిపెట్టి నువ్వు ఒంటెద్దు పోకడ లెక్క సీతయ్య ఎవడి మాట వినడు కాబట్టి నీకు నువ్వు సంతకం పెట్టినావా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలా అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రెండవదైతే ఇవాళ దేశంలో ది మెట్రో రైల్ ప్రాజెక్టులకైనా ఇది మే 25కు ముందే తెలుసు. బికాజ్ ఆ సంతకం పెట్టి ఎస్పీఐ అగ్రిమెంటు, ఈ లోను, ఇవన్నిటికి ముందే జగమెరిగిన సత్యం. ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నావు కాబట్టి, అది కూడా మున్సిపల్ మంత్రివి కాబట్టి, అది కూడా మెట్రో రైలుకి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటున్నావు కాబట్టి రాష్ట్రంలో ఏ రకమైన ప్రెసిడెన్స్ ఉందని చెప్పని నువ్వు తెలుసుకుంటావు అని చెప్పని అనుకుంటున్నా. తెలిసిన తర్వాత కూడా నువ్వు ఆర్థిక శాఖ, తర్వాత పట్టణాభివృద్ధి శాఖ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, వీళ్ళెవరితో నీ వివాదం పరిష్కారం కాకముందే ఈ ఒప్పందం సంతకం పెట్టమని నీకెవరు చెప్పినారు? ఏ దేవుడు పర్మిషన్ ఇస్తే నువ్వు ఐఆర్ఎఫ్సితో ఒప్పందం చేసుకున్నావు? అసలు ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా నీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎవడు? నీ క్యాబినెట్ ఇచ్చిందా? నీ అంతరాత్మ ఇచ్చిందా? లేదు ఇంకెవరైనా కేంద్రంలో ఉన్నటువంటి ఒక బడే బాయిలు చోటే బాయిలు ఎవడన్నా నీకు చెప్పి సంతకం పెట్టమన్నారా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పు. ఎందుకు ఈ మాట నేను అడుగుతా ఉన్నానంటే, మళ్ళొక్కసారి నేను మిగతా 23 ప్రశ్నలకు పోయే ముందు నేను చెప్తా ఉన్నాను. కేసీఆర్ గారు 80,000 కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అద్భుతంగా 1 కోటి ఎకరాలకు మాగాణిచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తే దాంట్లో విధ్వంసం జరిగిందా, ప్రకృతి మొత్తానికి 2 పియర్స్ కూలిపోతే కేసీఆర్ గారిని అకౌంటబుల్ చేస్తూ ఒక జ్యుడిషియల్ ఒక సిట్టింగ్ జడ్జ్ తోటి నువ్వు కమిషన్ వేసి ఎంత పెద్ద ఘోష్ కమిషన్ అని చెప్పి విచారణ జరిపినావు కదా. ఈ 13,000 కోట్ల రూపాయల లోనును ప్రజల మీద రుద్దేటప్పుడు కనీస నియమ నిబంధనలపైన, అగ్రిమెంట్లలో ఉన్న లోటుపాట్లపైన, కేంద్ర ప్రభుత్వంతో ఉన్న వివాదాలపైన కనీస విశ్లేషణ ఉండదా రేవంత్ రెడ్డి గారు?
ఒకవేళ చేస్తే నువ్వు మాకు సమాధానం చెప్పమని కోరుతా ఉన్నాను. మీ తాత జాగీర్లు కాదు రాష్ట్రం అంటే. ప్రజల సంపద అనేది అనుముల కుటుంబం యొక్క ఖజానా కాదు, ఇది ప్రజల సంపద ఇది. కాబట్టి ప్రజలకు ప్రజల ప్రభుత్వం కాబట్టి సమాధానం చెప్పాలా. నేను 2 ప్రశ్నలు అడిగాను. 3వ ప్రశ్నకు నేను సమాధానం అడుగుతా ఉన్నాను. మీరేమంటా ఉన్నారు? ఈ లోనుకు సంబంధించిన వ్యవహారములో అన్ని పూర్వ షరతులన్నీ కూడా మేము నెరవేర్చినాము అని చెప్పని రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డికి రాసిన లేఖలో రాసిండ్రు. కిషన్ రెడ్డి గారు కౌంటర్లో ఏం చెప్పినారు? ఒక్క షరతు కూడా వీళ్ళు ఫుల్ఫిల్ చేయలేదు, నాకేం సంబంధం లేదు అని చెప్పని కిషన్ రెడ్డి గారు బయట పెట్టినారు. నేను అడుగుతా ఉన్నాను, ఇదేం లవ్ అఫేర్ కాదు బిట్వీన్ కిషన్ రెడ్డి గారు అండ్ రేవంత్ రెడ్డి గారు. ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి గారు ఐఆర్ఎఫ్సితో చేసుకున్నటువంటి అగ్రిమెంట్ కానీ కేంద్రంతో ఉన్నటువంటి అగ్రిమెంట్లో ఉన్న వివాదాలు కానీ పరిష్కరించుకున్నట్టయితే సంబంధిత లావాదేవీలు, సంబంధిత కండిషన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ సాటిస్ఫాక్షన్ సర్టిఫికేట్ అని ఏదైతే ఐఆర్ఎఫ్సి ఇస్తుందో ఆ సర్టిఫికేట్ కాపీని నువ్వు బహిర్గతం చేస్తావా లేదా రేవంత్ రెడ్డి అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇంకొక ప్రశ్న ఏంటంటే, ముఖ్యమైన ప్రశ్న, దయచేసి మీరు లోతుగా అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొట్టమొదటిసారిగా ఆయన అగ్రిమెంట్లోకి వెళ్ళినాడు? ఎస్పీఏ స్పెషల్ ఎస్పీఏ అగ్రిమెంట్ ఏదైతే చేసుకున్నాడో ఎల్ఎన్టీతో సంతకం పెట్టింది ఏప్రిల్ 29 నాడు. 1461 కోట్ల రూపాయలు ఎస్క్రో అకౌంట్లో జమ చేసింది ఏప్రిల్ 29 నాడు. తర్వాత జూన్ 1 నాడు ఎల్ఎన్టీ హాజ్ బీన్ టేకెన్ ఓవర్ బై ద స్టేట్ గవర్నమెంట్ అని చెప్పినాడు. అంటే 1300 పైచిలుకు కోట్లు ఏదైతే 600 పైచిలుకు కోట్లు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసిందో లోను, దాని రోజువారీ మిత్తి 2.5 కోట్ల రూపాయలు. దాని రోజువారీ మిత్తి దాదాపు 2.5 కోట్ల రూపాయలు. అంటే ఏంటి? మీరు బాగా కేర్ఫుల్గా వినండి అన్న. మీ అప్పు నేను తీసుకున్నా, మీ అప్పు 13,000 కోట్ల రూపాయల అప్పు నేను టేక్ ఓవర్ చేసిన. టేక్ ఓవర్ చేసి ఇప్పటికి ఎంత అవుతుంది? దగ్గర దగ్గర ఎన్ని రోజులు అవుతుంది? దాదాపు 2 నెలలు కావస్తూ ఉంది. ఏప్రిల్ 29, జూన్ 1 టేక్ ఓవర్ అంటే ఇవాళ ఎంతన్నా? జూలై 24 ఇవాళ. అంటే దాదాపు 54 రోజులు అనుకుందాం. ఈ 54 రోజులు ఇంటూ 2.5 కోట్ల రూపాయలు ఎవడి తాత జాగిరి సార్? అది ఎవరు కడుతుండ్రు ఇవి? రేవంత్ రెడ్డి జేబులకి వెళ్ళి కడుతున్నాడా? ప్రజల సొమ్ము నుంచి కడుతున్నాడా? ఈజ్ దిస్ నాట్ యువర్ లాప్సైడెడ్ డెసిషన్? నీ అప్పు నేను తీసుకొని లోన్ ద్వారా నేను భర్తీ చేసుకోదలుచుకున్నప్పుడు సీనన్న అప్పు నేను తీసుకొని ఏమన్నా నేను లోన్ ద్వారా నేను భర్తీ చేస్తా అని చెప్పిన, లోన్ అడిగాను అంటున్నాడు. నేను నేను సీనన్న లోన్ నా మీదకి తీసుకునే ముందే నేను లోన్ అంతా అగ్రిమెంట్ అయిపోయి ఉండాలి. నాకు ఏం తమాషాలా? పిల్లల పరాశకాలా? ఇదేమన్నా గవర్నమెంట్? ఇది ప్రజల సొమ్ము. ఇది 2.5 crores ఎవ్రీ డే ఫ్రమ్ ద గవర్నమెంట్ ఎక్స్చెకర్ ఈజ్ రీపేయింగ్ టు బ్యాంక్ హూ హ్యాస్ లెండెడ్ టు ఎల్ఎన్టీ. ఇది అత్త సొమ్ము అల్లుడు దానం అంటారు. ఇట్లే సీనన్న లోన్ నేను ఎప్పుడు తీసుకుంటా? నాకు వంశీభాయ్ సాబ్ నాకు లోన్ ఇచ్చేది బరఖరారు అయితే చలో భాయ్ స్ట్రైట్ అవే సీనన్న లోన్ నాకు వస్తుంది, నా లోన్ ఆయనకు పోయింది అని చెప్పని అనుకోవచ్చు. నాకు వంశనకు అగ్రిమెంటే కాలేదు, నీ లోన్ నేను తీసుకున్నా, నేను నాకు రోజుకు 2.5 కోట్లు కడుతున్నా అంటే 130-140 కోట్ల రూపాయలు ఇప్పటికి నేను కట్టినట్టుగా లెక్క కనబడతా ఉంది. దయచేసి ప్రజలకు సమాధానం చెప్పు. ఈ 2.5 కోట్లు కడుతున్నావా? ప్రతిరోజు కడతలేవా? పబ్లిక్ డాక్యుమెంట్ కావాలా రేవంత్ రెడ్డి? యూ ఓ అన్ అకౌంటబిలిటీ అండ్ ఆన్సరబిలిటీ టు ద పీపుల్ ఆన్ రీపేమెంట్ ఆఫ్ దట్ ఇంట్రెస్ట్ ఎవ్రీ డే. ఇది 4వ ప్రశ్నగా నేను అడుగుతా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ప్రశ్న, ఈ 2.5 కోట్ల నష్టానికి జవాబుదారీ ఎవరు? ఆర్థిక శాఖ నిర్లక్ష్యమా, నీ నిర్లక్ష్యమా? ప్రజలకు సమాధానం చెప్పాలా. అట్లెట్ల సంతకం పెట్టినావు? కనీసం నువ్వు కౌంటర్ గ్యారంటీ లేకుండా లెండింగ్ ఏజెన్సీ నుండి నువ్వు ఎట్లా సంతకం పెట్టినావో సమాధానం చెప్పు. నేను అందుకే అంటా ఉన్నాను, అడ్మినిస్ట్రేటివ్ ఇగ్నోరెన్స్, అరగన్స్, ఇన్కోహరెన్స్ అండ్ ఇన్కాంపిటెన్స్ అన్నీ కలిస్తే ఈ నిర్ణయం. మన ఇండ్లలో అయితే అట్లా చేయం. మనం లోన్ ట్రాన్స్ఫర్ అన్నట్టే ఇది. చాలాసార్లు మనము ఇంటికి లోన్ తీసుకుంటాం, ఎస్బీఐ నుంచి లోన్ తీసుకుంటాం. ఐసిఐసిఐ తక్కువ ఇస్తా అని చెప్పనగానే ఏం చేస్తాం? ఐసిఐసిఐ అగ్రిమెంట్ అయిన తర్వాత నేను ఎస్బీఐని లోన్ క్యాన్సిల్ చేసుకుంటా, లేదు ఎస్బీఐ లోన్
ట్రాన్స్ఫర్ చేస్తా. అట్లేం లేదు. ఇంట్లో కామన్ సెన్స్ లేకుండా ఒక మూర్ఖత్వంతో సీతయ్య ఎవడి మాట్లాడినట్టుగా రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం. 5th క్వశ్చన్, మే 25న ఐఆర్ఎఫ్సి ఒప్పందం అయింది అని చెప్పని చెప్తున్నారు. ఇవాళ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆ ఐఆర్ఎఫ్సితో మీరు చేసుకున్న ఒప్పందం రద్దయిందా? ఒప్పందం ఇంకా చెల్లుబాటులో ఉందా? ఒప్పందం ఒకవేళ రద్దయినట్లయితే ఐఆర్ఎఫ్సి మీకు ఏమైనా నోటీస్ పంపిందా? మీకు ఐఆర్ఎఫ్సికి మధ్యన జరిగినట్టుగా ఉత్తర ప్రత్యుత్తరాలు పబ్లిక్ డొమైన్లో పెట్టండి అని చెప్పని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రెండవది ఏంటి అంటే 13,537 కోట్ల రూపాయలు ఏదైతే నువ్వు సంతకం చేసినావు కదా, అధికారికంగా సంతకం చేసిండ్రు కదా, అది చీఫ్ సెక్రటరీ, తర్వాత రామకృష్ణారావు గారు, ఇంకా హెచ్ఎంఆర్ఎల్కి సంబంధించిన ప్రతినిధి, తర్వాత ఐఆర్ఎఫ్సికి సంబంధించిన దూబే అని ఒక ఆయన, ముగ్గురు కలిసి సంతకాలు పెట్టినరు. వీళ్ళ కనీస విధి విధానాలపైన అవగాహన లేకుండా సంతకం పెట్టిన వాళ్లను బాధ్యులు చేద్దామా? సంతకం పెట్టాలని ఒత్తిడి చేసినట్టుంటక రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని నేను బాధ్యుడు చేయాలనా అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను. ఇకపోయినట్టయితే ఇంకొక ప్రశ్న నేను తమ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను మీడియా ద్వారా. ఇవాళ 84,32 రూపాయలు ఏదైతే ప్రజల సొమ్ము ఐఆర్ఎఫ్సికి అప్ఫ్రంట్గా ప్రాసెసింగ్ ఫీజు అని కట్టిండన్న. అప్ఫ్రంట్గా ప్రాసెసింగ్ ఫీజు కట్టిండు. మొన్న కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఏం చేసినారు? ఎస్బీఐ క్యాప్స్ను నియమించినారు. ఇప్పటిదాకా ఐఆర్ఎఫ్సి ఒప్పందం రద్దయిందా రద్దు కాలేదా తెలియదు. ఈ 84 కోట్ల రూపాయలు ఐఆర్ఎఫ్సికి ఇచ్చింది వాపసు వచ్చిందా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పు. వాపసు రాకపోతే వాపసు తీసుకునేటువంటి ఒక ప్రయత్నం ఎట్లా చేస్తావో చెప్పు. అధికారికంగా నువ్వేమైనా ఐఆర్ఎఫ్సికి డిమాండ్ పత్రం పంపినవా? 84 crores of rupees నాకు నీ రీపే చేయాలని చెప్పని పంపినవా? పంపకపోతే ఎప్పుడు పంపుతావు అని చెప్పని వాళ్ళ మేము బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. 7వ ప్రశ్న, అసలు మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో వివాదం పరిష్కారం కాలేదు, కిషన్ రెడ్డి గారిని మీడియేట్ చేయమని చెప్పని బతిమలాడుకున్నావు. మరి బతిమలాడుకున్నటువంటి ఒక పరిష్కారం కాకముందే ఎవడబ్బ జాగిర 84 కోట్ల రూపాయలు నువ్వు ఐఆర్ఎఫ్సికి కట్టినావు? దీనికి సమాధానం చెప్పాలా? ఈ పేమెంట్ కోసం క్యాబినెట్ అనుమతి ఏమైనా తీసుకున్నావా? ఉంటే ఆ డాక్యుమెంట్ దయచేసి బయట పెట్టాలని చెప్పని కోరుతున్నా. తర్వాత ఈ ఒకవేళ 84 కోట్ల రూపాయలు 84.32 lakh crores ఏదైతే ఉన్నాయో ఇవి ఐఆర్ఎఫ్సి కనుక వాపసు ఇవ్వకపోతే ఈ నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో రేవంత్ రెడ్డికి ఎట్లా చూపెడతాడో దయచేసి సమాధానం చెప్పాలా. అది బట్టి గారు చెప్తారా, రేవంత్ రెడ్డి చెప్తారా? సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇకపోతే ఈ మొత్తం వ్యవహారంలో గ్రే ఏరియా అన్న ప్రజలకు తెలియాల్సిన అంశం. ప్రైవేట్ వ్యవహారం కాదన్న, ఇది ప్రజల వ్యవహారము. ఇన్ డెమోక్రసీ ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. అంత ట్రాన్స్పరెన్సీ ఉండంటేనే డెమోక్రసీ. జపాన్ సంస్థ అన్నాడు, ఇవాల్టి కూడా సిగ్గు ఎగ్గులేదు ఈ ప్రభుత్వానికి. దురదృష్టం మీడియా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున దీన్ని ప్రశ్నించట్లేరు. వెరీ అన్ఫార్చునేట్. ప్రైవేట్ అఫైర్ ఆఫ్ రేవంత్ రెడ్డి లెక్క దీన్ని వదిలిపెడతా ఉన్నాం. ఇవాళ ఈ జపాన్ సంస్థ ఎవడు? ఇవాల్టి కన్నా చెప్పు. 84 కోట్ల రూపాయలు ఐఆర్ఎఫ్సికి ఇస్తేవి, 1461 కోట్ల రూపాయలు మార్జిన్ మనీ నువ్వు ఎస్క్రూ అకౌంట్లో నువ్వు ఎల్ఎన్టీకి కడితివి. ఇంకా నువ్వు అండర్ టేబుల్ ఎవడోనికి ఏం డబ్బులు ఇచ్చినావో. జపాన్ సంస్థ ద్వారా నువ్వు 4% ఇంట్రెస్ట్ తెచ్చుకుంటున్నా అని చెప్పని డప్పులు కొడుతూ సంకలు గుద్దుకుంటువి. ఆ 30,000 కోట్ల రూపాయల ఆస్తులు నేను 15,000 కోట్లకే తెచ్చుకున్నా అని చెప్పని సంకలు గుద్దుకున్న రేవంత్ రెడ్డి, హూ ఇస్ దిస్ జపాన్ ఆర్గనైజేషన్? సమాధానం చెప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. గమ్మత్ ఏంటంటే, కేర్ఫుల్గా అయినా అన్న, రేవంత్ రెడ్డి ఏం చెప్పినాడు ప్రెస్ మీట్లో? జపాన్ సంస్థ, అపరిచితుడైన జపాన్ సంస్థ ఐఆర్ఎఫ్సికి 13,000 కోట్ల రూపాయలు రుణం ట్రాన్స్ఫర్ చేసి పడేసింది అని అన్నాడు. ఆ సొమ్ము ఇప్పుడు ఐఆర్ఎఫ్సి దగ్గర ఉందా? జపాన్ వాపస్ తీసుకుపోయిందా? రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి కదన్నా. కనీసం ఐఆర్ఎఫ్సి అన్న చెప్పాలి కదా. ఒక వింత చెప్తా మీకు నేను. ఐఆర్ఎఫ్సికి 86 కోట్ల రూపాయలు ఇచ్చిండు అని చెప్పిన, ఇంతకుముందు చెప్పిన కదా మీకు నేను 24 కోట్ల రూపాయలు ఇచ్చిందని. వాడు ఐఆర్ఎఫ్సి ఏమంటున్నాడు, నాకు 1 రూపాయి వేయలేదని వాడు అంటున్నాడు. ఈయనేమో పత్రికా సమావేశం పెట్టి నేను డబ్బులు ఇచ్చినా అంటున్నాడు. వాడేమో అఫీషియల్గా నేను డబ్బులు ఇవ్వలేదు అంటున్నాడు. ఎక్కడ పోయినాయి డబ్బులు? మరే ఈ అకౌంట్లోకి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసిండు మీరు? దీనిపైన పారదర్శకత ఉండాలా లేదా అని చెప్పని నేను ప్రశ్నిస్తూ, ఇప్పుడు ఆ జపాన్ డబ్బు ఎక్కడుంది? ఐఆర్ఎఫ్సి ఖాతాలోనే ఉందా? జపాన్కు తిరిగి వెళ్ళిపోయిందా?
అసలు ఐఆర్ఎఫ్సి ఖాతాకు జపాన్ డబ్బు వచ్చిందా రాలేదా? ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒకటే చెప్పిండు అన్న పైసలు వచ్చినాయని. ఐఆర్ఎఫ్సి చెప్పలే, రేవంత్ రెడ్డే చెప్పిండు. రేవంత్ రెడ్డే 84 కోట్లు ఇచ్చినా అని చెప్పిండు. రేవంత్ రెడ్డే 1420 కోట్లు ఇచ్చినా అని చెప్పిండు. రేవంత్ రెడ్డే ఇవాళ ఎస్బీఐ క్యాప్ని పెట్టిండు. కాబట్టి డబ్బు ఎక్కడుంది, వచ్చిందా, వస్తే ఐఆర్ఎఫ్సి దగ్గర ఉందా, అసలు రాలేదా, సమాధానం చెప్పాలని చెప్పని నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. ఎందుకు అంటే ప్రజలకి హక్కు ఎందుకు ఉందంటే ఇది 13,600 కోట్ల రూపాయల 13,600 కోట్ల రూపాయల అప్పు. ఇది మనం కూడా ఒక రూపాయి 2 రూపాయలు 100 రూపాయలు ఏదో మనం కూడా అప్పు పడతాం. కాబట్టి మనకు ఆ రుణం సంగతి డీటెయిల్స్ అన్నీ తెలవాలా, చెప్పే బాధ్యత రేవంత్ రెడ్డికి ఉంది అనే ఒక విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే ఇవాళ ఇప్పుడు ఐఆర్ఎఫ్సికి ఆ 84 కోట్లు ఇచ్చినావు నువ్వు. మరి 84 కోట్లు ఇచ్చిన తర్వాత వాడు లోన్ నీకు క్రెడిట్ చేయలేదు, డబ్బు వచ్చిన తర్వాత కూడా క్రెడిట్ చేయలేదు. వాడి మీద నువ్వు డబ్బు ఇవ్వట్లేడు ఎందుకని చెప్పని లోన్ కనీసం కోర్టుకి ఎందుకు పోలేను? యూ కుడ్ హ్యావ్ ఎక్స్ప్లోర్డ్ అన్ ఆప్షన్ టు గో టు ద కోర్ట్ కదా. ఇఫ్ రేవంత్ రెడ్డి ఈజ్ రియలీ గవర్న్డ్ బై గుడ్ ఐఏఎస్ ఆఫీసర్స్, బ్యూరోక్రాట్లో ఉన్నటువంటి ఒక పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, తెలివి మంత్రులు, చట్టం, న్యాయం, ధర్మం, రూల్స్, బిజినెస్ రూల్స్ అన్నీ తెలిసినటువంటి ఒక మేధావులే కనుక ఆయనతో ఉన్నట్టయితే ఐఆర్ఎఫ్సి సొమ్ము ఎప్పుడైతే బ్యాంకుల్లో ఉన్న తర్వాత జపాన్ సొమ్ము అది నీకు రాష్ట్ర ఖజానాకు రాకపోతే నువ్వు ఎందుకు అడగలేదు, కోర్టుకు ఎందుకు పోలేదు, ప్రెస్ మీట్లు పెట్టి కిషన్ రెడ్డికి లవ్ లేఖలు రాస్తే ఎట్లా పరిష్కారం అవుతుంది అనుకున్నావు రేవంత్ రెడ్డి? దానికి కూడా సమాధానం చెప్పాలా అని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే లోతుగా విశ్లేషిస్తే తెలుస్తున్న పరిస్థితి, జపాన్ వాడు 4%కే ఇంట్రెస్ట్కే ఇస్తాడట, అది ఐఆర్ఎఫ్సికి. ఐఆర్ఎఫ్సి 2.5%కే మనకి ఇస్తాడట. అంటే ఈ మధ్యలో ఐఎమ్ రివర్సింగ్, జపాన్ వాడు 2.5%కి ఇస్తాడట, ఐఆర్ఎఫ్సి వాడు 4%కి ఇస్తాడట. అంటే 1.5% ప్రాఫిటబిలిటీ ఎవరిది? ఐఆర్ఎఫ్సిది. ఇప్పుడు ఐఆర్ఎఫ్సికి రద్దు చేసి పడేసిన లోన్ దగ్గర పోయినావు, ఎస్బీఐ క్యాప్స్ దగ్గర పోయినావు. మరి వాడు ఐఆర్ఎఫ్సి వాడు ఏమైనా నష్టపరిహారం కోరుతా ఉండా? నిన్నేమన్నా నీ లావాదేవీలు ఏంది, క్యాన్సిలేషన్ లెటర్స్ ఏంది, దయచేసి బయట పెట్టాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఇకపోతే అన్న చెట్ల మీద ఇస్తారులు అని చెప్పని ఎప్పుడు అంటుంటాను నేను. ఇది కూడా చెట్ల మీద ఇస్తారులు కొట్టినట్టే లెక్క. ఇది మొదలు ఐడిబిఐ క్యాపిటల్కు 170 కోట్లు ఏమి ఇచ్చి దాని వాల్యుయేషన్ కోసం దాన్ని అపాయింట్ చేసుకున్నాడు. ఫేజ్ 1 ఆస్తుల విలువ వాళ్ళు 22,000 కోట్లే అన్నారు. రేవంత్ రెడ్డి 30,000 కోట్లు, నేను 15,000 కోట్లకి కొన్నా అని చెప్పిండు. నేను అడిగేది ఏంటి అంటే ఐడిబిఐ దీన్ని అసెస్ చేసింది ఆస్తుల విలువ. తర్వాత ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కన్సల్టెన్సీ ఆర్గనైజేషన్ ఈ యొక్క వాల్యుయేషన్ను అసెస్ చేసింది. ఇప్పుడు కొత్తగా ఎస్బీఐ క్యాపిటల్ను నేను అనౌన్స్ చేస్తున్నా, అపాయింట్ చేస్తున్నా కన్సల్టెంట్గా అని చెప్పినావు. వాడేం చేసిండు నీకు తెలియదు, నాకు తెలియదు. ఎవరు? ఐడిబిఐ క్యాపిటల్ వాడు. డిఎంఆర్సీ వాడు ఏం చేసిండు నీకేందో నాకేందో తెలియదు, మనకెవరికి తెలియదు. ఆఖరికి ఇప్పుడు ఎస్బీఐ క్యాపిటల్కి ఏం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చిండో ఎవరికి తెలియదు. చెట్ల మీద ఇస్తార్లు కొట్టినట్టుగా రేవంత్ రెడ్డి ప్రైవేట్ ప్రాపర్టీ డీల్స్ కోసం కన్సల్టెంట్లను పెట్టుకున్నట్టుగా కన్సల్టెంట్లను అపాయింట్ చేస్తున్నాడు. పబ్లిక్కు చెప్పు దొరా, పటేలా చెప్పు. వి డిజర్వ్ టు నో అండ్ యూ డిజర్వ్ టు ఆన్సర్. మీ తాత జాగీర్లు కావి ఇవి, పబ్లిక్ మనీ, 1,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పబ్లిక్ మనీని ఇష్టం వచ్చినట్టు. నిన్న కూడా చెప్తా ఉన్నాన్న, ఇదేమైనా కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రైవేట్ అఫేరా ఇదేమైనా? వెన్ యూ హ్యావ్ క్యాన్సల్డ్ ఎ లోన్ విత్ ఐఆర్ఎఫ్సి హ్యావింగ్ పెయిడ్ 84 crores, 1,400 crores దట్ యూ పెయిడ్ ఆల్రెడీ యాజ్ ఎస్క్రూ అమౌంట్ నువ్వు ఈక్విటీ షేర్స్ కోసం పెట్టిన తర్వాత నువ్వు అది రద్దు చేసుకొని మళ్ళీ నువ్వు ఎస్బీఐ క్యాప్స్ పోయినప్పుడు క్యాబినెట్లో చర్చించవా? అంటే అంత చెదగానులు, సన్నాసులు, దద్దమలు ఉండరా క్యాబినెట్లో? వానికి ఎవరితో ఒక్క క్యాబినెట్ మంత్రితో కూడా మాట్లాడవా? విల్ యూ నాట్ అట్లీస్ట్ సర్క్యులేట్ టు ద క్యాబినెట్? వాళ్ళిద్దరు కలిసి నిర్ణయం తీసుకున్నారు, బయట అది అనౌన్స్ చేసినట్టుగా ఉంది. ఇంత ట్రాన్స్పరెన్సీ లేకుండా ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా వివరించారు. ఇక కథ ఇంకొక విషయం చెప్తా. నేను అడుగుతాను, ఇంతకుముందు ఐడిఐ క్యాపిటల్కి ఎంత ఇచ్చినావు, డిఎంఆర్సీకి ఎంత ఇచ్చినావు, ఎస్బీఐ క్యాపిటల్కి ఇప్పుడు ఎంత ఇస్తున్నావు, అవి కూడా బయట పెట్టావా? మా పైసలే. ఇంతకుముందు 84 కోట్లు ఐఆర్ఎఫ్సికి ఇచ్చినావు, మరి వీనికి ఎంత ఇస్తావు అది కూడా చెప్పు. ఇకపోతే ఎస్బీఐ ముచ్చటన్నా, ఇది పెద్ద డ్రామా. ఎస్బీఐ వాళ్ళు ఎప్పుడైతే రాయదుర్గం సంబంధించిన ఒక భూముల్లో మా భూమిని వీడు అక్రమంగా అమ్ముకుంటున్నారు ప్రభుత్వం అని చెప్పని కోర్టులో కేసు వేయగానే హుంకరింపులన్నీ టీవీలలో వచ్చినాయి, పేపర్లలో వచ్చినాయి, చూసిండ్రు మీరు. ఏ హుంకరింపు? ఆఖరికి ఎస్బీఐది లీడ్ బ్యాంక్ స్టేటస్ కూడా నేను రద్దు చేసి పడేస్తా, మొత్తం ప్రభుత్వ ఖజానాకు సంబంధించిన అకౌంట్లన్నీ కూడా రద్దు చేస్తామని చెప్పని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసిండ్రు. ఆగమేఘాల మీద ఎస్బీఐ వాళ్ళు వచ్చిండ్రు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్, ఏం సెటిల్మెంట్ చేసుకున్నావు రేవంత్ రెడ్డి? మరే
ఇన్ వాట్ కెపాసిటీ దట్ ఎస్బీఐ క్యాప్స్ వాళ్ళని పెట్టుకున్నావు? నిన్ననేమో ఎస్బీఐ లీడ్ బ్యాంకుని రద్దు చేస్తా అన్నావు, ఎస్బీఐ అకౌంట్లని రద్దు చేస్తా అన్నావు. అదే ఎస్బీఐ క్యాప్స్ని వాళ్ళ న్యాయ సలహాదారు విభాగం, అది క్యాప్స్ అంటే పెట్టుబడులకు సంబంధించిన న్యాయ సలహా విభాగం, దాన్ని నువ్వు ఎట్లా అపాయింట్ చేసుకున్నావు? ఎన్ని కోట్ల రూపాయలకు అగ్రిమెంట్ చేసుకున్నావు? దయచేసి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇకపోతే ఐఆర్ఎఫ్సి 4% వడ్డీకి 13,537 కోట్లు ఆమోదిస్తే ఇప్పుడు ఏమైంది? అప్పుడు 4%కి ఇచ్చింది అది. ఇప్పుడు ఎస్బీఐ క్యాప్స్ అనేటోడు వాడు మార్కెట్ నుంచే తీసుకురావాల్సి వస్తుంది. 7 to 9%, 7 to 8% తీసుకొస్తుంది. ఈ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను మళ్ళీ అడుగుతా ఉన్నాను, ఇప్పుడు ఎస్బీఐ క్యాప్స్ కొత్తగా నువ్వు పట్టుకొచ్చినావు. ఏప్రిల్ 29 నాడు ఎల్ఎన్టీతో చేసుకున్న ఎస్పీఐ ఒప్పందం ఇంకా చెల్లుబాటులో ఉందా? 1421 కోట్ల రూపాయలు నువ్వు మెట్రో రైలుకి చెల్లించినటువంటివి అవి ఎస్క్రో ఖాతాలో ఉన్నాయా? వాపస్ తెలంగాణ ప్రభుత్వానికి చేరిందా? ఇది లేకపోతే ఎస్బీఐ క్యాప్స్ రిపోర్ట్ 6 నెలలు 5 నెలలు పడుతుంది. ఆ రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా మన పబ్లిక్ సొమ్ము ఆ ఎస్క్రో అకౌంట్లో అట్లే ఉంటుందా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 16వ ప్రశ్న ఇంతకుముందే మాట్లాడినా మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. 30,000 కోట్లకు కొన్నా, 22,000 కోట్లు అని చెప్పని ఐడిబిఐ చెప్తే నేను 30,000 కోట్ల అని చెప్పి మిస్లీడ్ చేసిండు. ఇది నీ సొంత వేదన ఏంది? ఈ పోకిరి ముచ్చట్లు ఎందుకు? సొంత కబుర్లు ఎందుకు? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. ఎస్బీఐ క్యాపిటల్ వాళ్ళు ఒకవేళ రేపు పొద్దునట్టు ఫేజ్ 1 విలువ 15,000 కోట్లు అని చెప్పని నువ్వు టేక్ ఓవర్ చేసినావు కదా. 15,000 కంటే ఒకవేళ తక్కువ ఉంది అని చెప్పని ఎస్బీఐ క్యాప్స్ వాళ్ళు అసెస్మెంట్ చేసినట్టయితే నువ్వు అధికారికంగా ఎల్ఎన్టీకి ఎక్కువ చెల్లించినట్టే కదా. ఎందుకంటే 1421 కోట్లు కట్టి 1300 కోట్లు లోన్ ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టు. ఇఫ్ ఇన్ కేస్ ఎస్బీఐ క్యాప్స్ కనుక వాల్యుయేషన్ 15,000 కోట్లు కాదు 10,000 కోట్లే అని చెప్పిస్తే దీన్ని ఎట్లా మార్చుకుంటావు? ఇది అగ్రిమెంట్స్ ఎట్లా మార్చుకుంటావు రేవంత్ రెడ్డి? మెట్రోతో సంతకం పెట్టినావు, ఆల్రెడీ నువ్వు లోన్ ట్రాన్స్ఫర్ చేసుకున్నావు. వాట్ ఇఫ్ ఎస్బీఐ క్యాప్స్ గివ్స్ యూ ద వాల్యూ ఓన్లీ యాజ్ 10,000 crores? అంటే ఎంత మూర్ఖంగా రేవంత్ రెడ్డి తలాతోకా లేకుండా నిర్ణయం తీసుకుని అనడానికి ఇదొక నిర్ణయం. ఇంకొక విషయం ఏంటంటే, ఏమన్నాడు? సమాధానం చెప్పాలా రేవంత్ రెడ్డి గారు? ఇది పొలిటికల్ క్వశ్చన్ అయినప్పటికీ కూడా 2 ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 2 కూడా ఎస్బీఐ క్యాప్స్ ఇచ్చేటువంటి ఒక నిర్ణయం ప్రకారమే, రిపోర్ట్ ప్రకారంగా నిర్ణయం తీసుకుంటాయా? ఇంకా కూడా ఫేజ్ 2కు సంబంధించినటువంటి ఎక్స్పాన్షను, ఫేజ్ 2 ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ మోడల్ అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది మెట్రోది. దానికి నువ్వు ఇంతవరకు సమాధానం చెప్పలే. ఇవి ఇట్లనే పెండింగ్లో ఉండగా, ఇంత అంబిగిటీ ఉండగా ఏమన్నాడు? ఆయనేందా కేంద్రం ఒప్పుకోకపోతే నా అంతలు నేనే పోతా అని చెప్పని రేవంత్ రెడ్డి మాట్లాడాడు. అంత పెద్ద టీకనాలు తీసిన రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి కాళ్ళు పట్టుకొని మళ్ళా నన్ను కేంద్ర మంత్రి దగ్గర కూర్చోబెట్టమని చెప్పిండు. ఈ మొత్తం మీద నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డిని, ఇవాల్టి రోజున నువ్వు కిషన్ రెడ్డి గారు, నువ్వు మీ అర్బన్ అఫైర్స్ మినిస్టర్ ముగ్గురు కలిసి మాట్లాడుకున్న తర్వాత, ఎస్బీఐ క్యాప్స్ నియామకమైన తర్వాత మెట్రో రైల్ ఎవరి అథారిటీలో ఉంది? కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందా? రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉందా? దయచేసి సమాధానం చెప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఇకపోతే ఇప్పుడు శంషాబాద్ మెట్రో రైల్ రద్దు చేసినాడు రేవంత్ రెడ్డి. స్కోప్ ఆఫ్ ఎస్బీఐ క్యాప్స్ది బయటపెట్టు. నువ్వు రద్దు చేసిన దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేసి స్టడీ చేస్తారా? కేవలం ఓన్లీ ఫేజ్ 1 లోనింగ్ అంశాన్నే స్టడీ చేస్తారా? దాన్ని కూడా సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇట్లా అనేక అంశాలపైన రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. సిగ్గు ఎగ్గు లేకుండా, పరిపాలన అవగాహన లేకుండా, ఇమ్మెచ్యూరిటీ అంటాం మనం, అడ్మినిస్ట్రేటివ్ ఇమ్మెచ్యూరిటీ ఆర్ ఇండివిజువల్ ఇమ్మెచ్యూరిటీ. ఒక ఇమ్మెచ్యూరిటీ తోటి సీతయ్య ఏది నిర్ణయం తీసుకుంటే అదే ఫత్వా అని చెప్పని క్యాబినెట్తో కూడా చర్చించకుండా ప్రజలను పూర్తిగా కూడా డార్క్గా పెట్టి ఒక అడ్డమైన నిర్ణయం తీసుకుంటే ఇవాళ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఇవాళ 100 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం పడి మెట్రో రైలే ప్రశ్నార్థకంగా మారింది. స్క్వేర్లీ రేవంత్ రెడ్డి ఈజ్ రెస్పాన్సిబుల్. మనం కాబట్టి కొంచెం మంచోళ్ళం కాబట్టి, తెలంగాణ ప్రజలు భారతదేశం ప్రజలు మంచోళ్ళు కాబట్టి ఇంత అడ్డమైన అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ తీసుకుంటే నడి రోడ్డు మీద బట్టలు ఇప్పి కొడతారు. లేకపోతే వేరే దేశాలలో అయితే పదవీచ్యుతుడిని చేయమని చెప్పని డిమాండ్లు వస్తుండే. హీ హాజ్ నో మోరల్ రైట్ టు రన్ దిస్ గవర్నమెంట్.
చిన్న డెసిషన్ ఇది. ఒక మెట్రో రైలు స్మాల్ కాంపోనెంట్ ఆఫ్ ది ఎంటైర్ గవర్నెన్స్ ఆఫ్ ది స్టేట్. ఒక చిన్న ప్రాజెక్ట్ను నడపడానికి రేవంత్ రెడ్డికి చేత కట్టలేదు. ఒక చిన్న ప్రాజెక్ట్ 13,000 కోట్ల రూపాయల లోన్ను రీఅడ్జస్ట్ చేసుకోవడానికి రూల్స్ తెలియవు, రెగ్యులేషన్స్ తెలియవు, సొల్లు మాటలు తెలుసు. దాంతో ఇవాళ మొత్తం వ్యవహారం అంతా కూడా ఇవాళ ప్రశ్నార్థకంగా అయినటువంటి ఒక పరిస్థితి. కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారిని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఇప్పటికైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ప్రజల పక్షాన అడుగుతున్నటువంటి ఒక 23-25 ప్రశ్నలు ఉన్నాయి. దీన్ని నేను రేవంత్ రెడ్డి గారికి కూడా పత్రికా మీడియా సాక్షిగా చెప్తా ఉన్నాను, ఇది వారికి షేర్ చేస్తా. మీడియా వాళ్ళు కూడా దయచేసి ప్రజలకు అందజేయండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. హీ ప్లేడ్ ఎ మాకరీ, ప్లీజ్ అండర్స్టాండ్. నేను ప్రతిపక్ష నాయకుడిగా చెప్పట్లే, రేవంత్ రెడ్డి గారితో అక్కస్తూ చెప్పట్లే. హీ ప్లేడ్ ఎ బిగ్గెస్ట్ మాకరీ. డ్రామా ఆడిండు దీని మీద, అన్నిట్లో ఆడుతున్నాడు, దీంట్లో కూడా ఆడిండు. దీని పర్యవసనం ఏంటి అంటే 100,000 కోట్ల రూపాయల ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుంది. నేను ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే మాత్రం రేవంత్ రెడ్డిని వదిలిపెట్టేది లేదు. అవసరమైతే కోర్ట్ ఆఫ్ లా కూడా వెళ్తాం మేము. వీ విల్ రైజ్ ఫర్ అది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేస్తామా లేకపోతే ఇంకోటి వేస్తామా, తప్పనిసరిగా వీటికి రేవంత్ రెడ్డిని జవాబుదారీ, ఈ ప్రభుత్వాన్ని ఈ క్యాబినెట్ను జవాబుదారీ చేసేంత వరకు వదిలిపెట్టాం ప్రజల పక్షాన అని చెప్తా ఉన్నాను. ఇది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఆఫ్ హైదరాబాద్ అండి. డ్రామా ఆడిపడేసినాడు. అదేదో కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు సొంత వ్యవహారం అయినట్టుగా క్యాబినెట్తో కూడా సంబంధం లేకుండా నిర్ణయాలు తీసేసుకొని ఎస్బీఐ క్యాప్స్ని అపాయింట్ చేసినాడు. ఎవడు దేనికి అపాయింట్ అయ్యిండు, ఎవడు ఏం రిపోర్ట్ ఇచ్చిండు, ఏ అపాయింట్మెంట్ ఏ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అనేది కూడా చెప్పకపోతే ఎంత న్యాయం చెప్పండి ఇది. థ్యాంక్ యూ.